కారణము సంకల్పాధికరణము. ఇక్కడ ఏం చెప్తారా అంటే ఆ ముక్తాత్ముడు వాడికి ఏదో సంకల్పం వచ్చింది అనుకున్నాం, ఏదో మా అయ్యని చూడాలి, నా పెళ్ళాన్ని చూడాలి అనుకున్నాం. అందుకని ఏమిటి, వాడి దగ్గర ఏమీ లేవు, వాడు ఎలా చూస్తాడంటాడు. ప్రతిదాహరణ సంగతి. మోక్షకాలములో ఆత్మ కన్నా అతిరిక్తమైన భోగ సాధన గురించి ఇక్కడ విచారం చేస్తాం. ఇదంతా సగుణ బ్రహ్మ గురించి చెప్తుంది, నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పట్లేదు. ఆ బ్రహ్మలోకములో ఉన్నవాడికి సంకల్ప మాత్రముతో పితరులు మాత వీళ్ళందరూ తల్లి వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. మరి వాడు సృష్టి చేసేటప్పుడు తల్లిని కానీ తండ్రిని వాడి దగ్గర సాధన ఏముంది అంటాడు పూర్వపక్షి. తరువాత భోగ ప్రయత్న, భోగము ప్రయత్న సాపేక్షం. అంటే ఏదో చెయ్యాలంటే ఉండాలి కదా, ఉపాదాన కారణం నిమిత్త కారణం ఏదో ఒకటి ఉండాలి, వాడి దగ్గర ఏమి లేవు. తర్వాత ఆశామోదకము అంటారు, మంకా లడ్డు. హిందీలో ఏంటంటారు మంకా లడ్డు, ఇంగ్లీష్లో అంటారు క్యాజువల్స్ ఇన్ ది ఎయిర్, గంధర్వపట్టణం కూడా అంటారు. గంధర్వపట్టణం అన్నప్పుడు ఈ గంధర్వపట్టణము మంచి ఎండాకాలంలో జ్యేష్ఠ మాసం వైశాఖ మాసంలో మండు ఎండలో 12 గంటలలో ఉండి నిలబడి మనం నీడ మన మీద పడాలి. పక్క కలపడం. ఆ టైంలో సూర్యుడు చూసి కళ్ళు మూసుకుంటే గంధర్వపట్టణం కనిపిస్తుంది అంటారు. అంటే కళ్ళు తిరిగి కింద పడతారు, కళ్ళు తిరిగి కింద పడతారు. నేను చూడలేదు. ఛాయ విద్య కాదు. ఈ గంధర్వపట్టణం అన్నది భ్రమాన్ని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇది అది కాదు, ఇది ఆశామోదకం, మంకా లడ్డు. దాన్ని వీళ్ళంటారు క్యాజెస్ ఇన్ ది ఎయిర్, ఇంగ్లీష్లో కథ కూడా ఏదో ఉంది, గాలిమేడ. అది సరైన పదం. ఊహాలోకము, గాలిమేడలు, పగటి కళలు. ఏదో పాట కూడా ఉంది, పగటి కళల కలే కన్నయ్య ఏదో అంటారు కదా, సినిమా పాట ఏదో పాట ఉందా? కనుక వీడు పూర్వపక్షి అంటాడు, అయ్యా మీరు సంకల్ప మాత్రంతో ఊరికి గాలి మేడలు కడుతున్నారు, వాడికి ఏమీ దొరకదు. ఆవిడ పూర్వపక్షి. అంటే ఏమిటి, ఇప్పుడు ఏమన్నా చెయ్యాలి అంటే దానికి ఉపాదాన కారణం నిమిత్త కారణం వాడి దగ్గర ఏమీ లేదే, అందుకని వాడు ఏమీ చూడలేడు. తప్పలు కాల్చేస్తాడు. అంటే ఎత్తాంతర సాపేక్షము అంటాడు. ఇంకా ఏవో ఎత్తాలు చేయాలి వాడు, అప్పుడే బ్రహ్మలోకంలో వాడి సంకల్పాలన్నీ పూర్తవుతాయి. సిద్ధాంతం అంటాడు, సంకల్పాదేవాస్య పితర సముత్తిష్టంతి. వాళ్ళ తల్లులు తండ్రులు తాతలు అందరూ కూడా సంకల్ప మాత్రంతోనే అక్కడికి వచ్చేస్తారు. సంకల్పాద్ ఏవ, ఏవకారం ఉంది, ఇది అవధానం నిశ్చయంగా చెప్తుంది. వాడు ఇక్కడ ఏమీ చేయక్కర్లేదు. ఏ విధంగా అయితే దేవతలందరూ సంకల్ప మాత్రంతో అనేక భవనాలు కట్టేస్తారో, అనేక రూపాలు ధరిస్తారో, గారడీవాడు ఏం చేస్తాడో తెలియదు, ఏవేవో చేసేస్తూ ఉంటాడు కదా.
అందుకని ఈ ఏవకారం ఉంది నాయన, ఈ ఏవకారం శుద్ధిలో చెప్పారు. అన్ని బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళకి ఏమైనా సంకల్పం కలిగితే ఆ సంకల్ప మాత్రంతోనే అన్నీ వాటి ముందుకు వచ్చేస్తాయి. నువ్వు లౌకిక అనుమానం చెప్పావు, ఏమన్నా చెయ్యాలంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము, పరికరముల సాపేక్ష. నీ లౌకిక అనుమానం ఆ బ్రహ్మలోకంలో చదువు. అది పూర్వాధికరణత్రేణ విదేహముక్తో విచారితాయాం బ్రహ్మలోకలక్షణాయాం ముక్తిరవశిష్టత్వాత్ తద్విచార ఆపాదసమాప్తే ప్రవర్తతే. ఇంతకుముందు 3 అధికరణలు అయ్యాయి. అక్కడ విదేహముక్తి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సగుణ బ్రహ్మోపాసకుల ముక్తి గురించి మీరిందంతా ఇక్కడి నుంచి ఉన్న 4, 5, 6, 7 4 అధికరణలు చెప్పుకుంటా ఉంటారు. తత్ర అచ్చిరాది మార్గం బ్రహ్మలోకం ప్రాప్తస్య ఉపాసకస్య భోగ్యవస్తూనాం సుష్టౌ బాహ్యేతురపేక్షిత. ఆ బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు ఏమన్నా భోగ్య వస్తువులు కావాలనుకుంటే వాళ్ళకి బాహ్య వస్తువుల అవసరం ఉంది. పూర్వపక్షి చెప్తున్నాడు. నతు మానస సంకల్పం మాత్రం తద్వేతు. మనసు సంకల్పించేది మాత్రం అక్కడేమీ రావు. తథాత్వే సతి ఆశామోదక సమత్వేన పుష్కల భోగాభావ ప్రసంగాత్. అది ఆశామోదకమవుతుంది. అందుకని వానికి భోగాలు ఐశ్వర్యాలు లేవని చెప్పుకోవాల్సి వస్తుంది అంటాడు. ఎవడు? పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, స ఇది పితృలోక కామో భవతి సంకల్పాదేవస్య పితర ప్రముతిష్టంతి. అలాగ చాలా చెప్పుకొస్తాడు కదా. పితృ మాతృ భాతృ గంధ మాల్యాది భోగ సృష్టో. తల్లి, తండ్రి, అన్న, గంధమాల్యాది ఈ భోగ్యోత్తులను సృష్టించడంలో సంకల్పస్య సాధనత్వం అభిధాయ ఏవ కారణం. ఇవన్నీ సంకల్ప మాత్రంతో వస్తాయని ఏవ కారణం నిశ్చయరూపంగా చెప్పాడు. ఈ ఏవకారంతో సంకల్పాదేవ అని చెప్పినప్పుడు బాహ్య హేతువులోకి ఏమీ అపేక్ష లేదు. నచ సంకల్ప కార్యాణం ఆశామోదక సమానత్వం శంకని. ఇవి ఆశామోదకాలను కూడా ఎందుకని? ఉపార్జిత మోదక సమానత్వస్యాపి సంకల్పితం శక్యత్వా. అంటే మోదకం కావాలంటే మోదకం వచ్చేస్తుంది, మరి ఆశామోదకం ఎందుకు చెప్పుకోవాలి? ఉపార్జిత అంటే సంపాదించినటువంటి మోదకము. సంకల్పితం శక్యత్వ. సంకల్ప శక్తి ఉపాసనా ప్రసాదేన నిరంకుశత్వాత్. వాడు ఇంతకాలం కూర్చుని ఉపాసన చేశాడే, ఆ శక్తి వల్ల ఈ సంకల్ప శక్తి పనిచేస్తుంది. ఆ సంకల్పానికి ప్రతిబంధకం ఏది ఉండదు, నిరంకుశం. తస్మా సంకల్ప ఏవ భోగ సృష్టో హేతు. సంకల్పం ద్వారానే అన్ని భోగ్య వస్తువుల సృష్టి. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాదేవతు తత్సుతే. సంకల్పాది ఏవ కారణం ఉంది కనుక శుద్ధిలో కూడా చెప్పారు కనుక సంకల్పం ద్వారానే అన్ని వాడికి సిద్ధిస్తాయి. బాహ్య వస్తువుల అపేక్ష లేదు. సంకల్పాదేవస్య పితృసముతిష్టంతి. అవధారణ సావధారణ శక్త్యా బాధితం. నువ్వు చెప్పింది ఇక్కడ అవధారణ ఏవకారం కనుక నువ్వు చెప్పింది సరే. నీలమభ్యం భవత్యేవ. ఒకసారి చెప్పాను, ఏవకారము నీలమభ్యం భవత్యేవ అన్నప్పుడు ఈ క్రియాపదంతో మనం ఏవకారాన్ని చెప్పాం.
నీల కమలము కూడా ఉంది అంటే శ్వేత కమలము, పీత కమలము, ఎర్ర కమలము కూడా ఉన్నాడు. ఇదేమిటి? అత్యంత యోగ వ్యవచ్ఛేదము అంటే ఇంతే ఉంది అని పరిచయం చేసి చెప్పడానికి వీల్లేదు. ఇంకా వీళ్ళు కూడా క్రియతో కనుక చేర్చినట్లయితే. తర్వాత పార్థయేవ ధనుర్ధర, ఇక్కడ కర్తతో చెప్పినప్పుడు ఇంకా దానికి ఏవి అన్యయోగం వచ్చాయి, నీవన్నీ అవి తీసి పారేస్తున్నాం. శంఖ పాండుర ఏవ, ఈ విశేషణంతో చెప్పాను, గుణంతో. అప్పుడు అయోగం వచ్చేది. అంటే ఇక్కడ పసుపు రంగుతో ఉన్నది కూడా ఉంటుంది అంటే ముఖ్యంగా తెలుపు రంగుతో ఉంటాయి శంఖాలన్నీ, పసుపులు కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ పార్థయేవ ధనుర్ధర ఎలాగని అన్యయోగ వచ్చేదము. సంకల్పాదేవ అస్య పితర సముత్తిష్టంతి. సంకల్పము ఉన్నది ఇక్కడ కర్త కదా. తర్వాత పితర కర్మ, సముత్తిష్టంతి క్రియ. ఇక్కడ మనం కర్తతో ఏవకారాన్ని జోడించాం. ఏ విధంగా అయితే అక్కడ పార్థేయ ధనుర్ధర అన్నప్పుడు ఆ సమయంలో అర్జునుడు ఒకడే ధనుర్ధారి, వాడు సమానమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ సంకల్పంతోనే అన్నీ వస్తాయంటే ఇంకేమీ అక్కర్లేదు. అందుకని అవధారణం అత ఏవ చ అన్యాధిపతి, అత ఏవ చ అనన్యాధిపతి, అత ఏవ చ అనన్యాధిపతి, అత ఏవ చ అనన్యాధిపతి, అత ఏవ అన్యాధిపతి, అత ఏవ చ అనన్యాధిపతి, అత ఏవ చ అనన్యాధిపతి. నా అన్య చేసి ఇంకోటి ఎవరు వాళ్ళకి అక్కర్లేదు. అన్య అధిపతి అంటే వీడిపైన ఇంకోటి ఎవరు ఉండి తీరాలి. అనన్యాధిపతి అంటే స్వతంత్రుడు. సత్య సంకల్పత్వాదేవ అనన్యాధిపతి విద్వాన్ సగుణోపాస భవతి నాస్య అన్యో అధిపతి ఇత్యర్థ. వీడికి ఇంకో అధిపతి ఎవడు లేడు, వాడే అధిపతి. విదుషశ్చేద్ అన్య కశ్చిత్ అధిపతి, వీడికన్నా పైన ఇంకోటి ఎవడైనా ఉంటే తదా తద్భోగస్య పరాధీనతయా, వాడి భోగం అంతా పరాధీనం అయిపోతుంది. వీడి పైన ఇంకోటి ఉంటే గడిగడికి ఏదో చెప్తూ ఉంటాడు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది ఎందుకు చేస్తున్నావు. పాతకాలంలో కొత్త కోడల్ని అత్తగా సాధించింది. అక్కడ కూర్చోకూడదు, ఎప్పుడు కూర్చోకూడదు. అందుకు ఈ కాలం చెప్పట్లేదు, విశేషం చెప్పా. పాతకాలంలో చిన్మ్యాన్ని కూడా ఒకచోట చెప్తాను అనుకుంటా. అన్నీ ఇచ్చేస్తారు కానీ బొడ్డు తాళాలు మాత్రమే పడతాయి. చెప్పారా అది? ఎక్కడ నేను విన్నాను, చిన్మ్యాన స్వామి ఇలా చెప్పేవారు. మార్వాడి తాళాలే అక్కడ ఇవ్వడం అంటే. తస్మా సంకల్పాదేవ సర్వైశ్వర్య ప్రాప్తిరితి భావ. సంకల్పం ద్వారానే అన్నైశ్వర్యములు ఆ సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకములో ప్రాప్తించును. వాడికి ఏమన్నా కావాలంటే వాడి భోగంలో అనన్యాధిపతి. వాడు పైన ఇంకోటి వాడిని వినియోగం చేయడానికి లేదు కదా. వీడు ఆయన ఏమి చేయడానికి వీలు లేదు. వాడి పని ఏదో వాడిది, వీడి పని ఏదో వీడిది. ఇద్దరికి ఒకటేలాగా ఆసనం, ఒకటేలాగా పూజ, ఒకటేలాగా ఛత్రచామరములు, ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి అక్కడ ఐశ్వర్యాలు. దీనికి సహాయం ఏమన్నా కావాలనుకుంటే వెంటనే వస్తూ ఉంటుంది. అదేంటి కల్పవృక్షంలాగా. నేనేమిటి చెప్పాను అక్కడ? విశేషంగా చెప్పాను. పృథ్వీలోక సంకల్పం ఏమన్నా ఉన్నట్లయితే విశేషణం ఉపయోగించాను నేను.